నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతా వ్యాపించిన స్థితి కారకుణ్ణి మనం విష్ణువుగా ఆరాధిస్తున్నాం. ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు మరెన్నో రూపాలలో వ్యక్తమయ్యాడు. కార్యకారణ సంబంధం ఉన్న ఈ అవతార పరంపరలో అనంత పద్మనాభ స్వామి స్వరూపం ఎంతో విశిష్టమైనది. మన రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయాల సంఖ్య అతి స్వల్పం. ఈ ఆలయాలన్నిటిలో విశేష ప్రాచుర్యాన్ని పొందిన ఆలయం విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. ఎంతో అరుదైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మన రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి స్వయం వ్యక్త క్షేత్రాలలో పద్మనాభంలోని పద్మనాభ స్వామి అగ్రగణ్యమైనదిగా చెబుతారు. విజయనగరం నుంచి సింహాచలానికి వెళ్లే మార్గంలో పద్మనాభం నెలకొని ఉంటుంది. ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా ఆకుపచ్చదనం పరిమళించే సహజ వనరులతో పద్మనాభం పరిఢవిల్లుతుంది. ఈ పద్మనాభ గ్రామంలో కొండపై నిండుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం వేంచేసి ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాక రాష్ట్రంలోని పద్మనాభ క్షేత్రాలలో ఇది అద్వితీయమైనది. ఆలయం ముంగిట త్రైకలసయుక్త ఏక అంతస్తుతో కూడిన రాజగోపురం భాసిల్లుతుంది. అనంత పద్మనాభస్వామి ఆలయానికి చేరుకోవాలంటే కొండ దిగువ నుంచి ఎగువకు మెట్ల మార్గం ద్వారా వెళ్లాలి. సుమారు 1300 మెట్లు ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయతతో అలరారుతోంది. తూర్పు కనుమలలో శోభస్కరమైన అటవీ సంపదతో ఈ ఆలయ పరిసరాలు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ప్రకృతి కాంత పులకిత యామిని అయి అణువణువు నిండి ఉన్న విష్ణురూప అనంత పద్మనాభ స్వామిని సేవించుకుంటున్నట్లుగా ఇక్కడి పరిసరాలుంటాయి. మెట్ల మార్గం ద్వారా భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటూ మార్గమధ్యంలో ప్రకృతి శోభని తిలకిస్తూ పులకించిపోతారు. కొండపై నుంచి చూస్తే కొండ దిగువన ఉన్న వరి పొలాలు పచ్చిక బయళ్లులా కనిపిస్తాయి. దిగువన ఓ వర్ణార్ణవ సీమ ఆవిష్కారమవుతుంది. చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన రసార్ణవ ప్రకృతి చిత్రంలా భాసిల్లుతుంది. ప్రధాన ఆలయంపై విమానం నెలకొని ఉంటుంది. ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా ఈ ఆలయ పరిసరాల్ని చూస్తే అవగతమవుతుంది. ప్రధాన ఆలయం ముంగిట స్తంభ సమన్వితమైన సువిశాలమైన ముఖమంటపం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తోన్న ఆలయం దాదాపు 6 శతాబ్దాల క్రితం నిర్మితమైందని అంచనా. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో పద్మనాభస్వామి అవ్యక్త రూపునిగా గోచరమవుతాడు. గర్భాలయంలో పద్మనాభస్వామి వ్యక్తావ్యక్త స్వరూపునిగా గోచరమవుతాడు. సృష్టి గమనానికి, ఎదుగుదలకు, అభివృద్ధికి దోహదం చేసిన అనంతుడు గర్భాలయంలో 3 రాతిమూర్తుల ఏకీకృత స్వరూపముగా భాసిల్లుతాడు. లోకోద్ధారకుడైన అనంత పద్మనాభ స్వామిని దర్శించడానికి భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చి స్వామి కృపకు పాత్రులవుతారు. గర్భాలయంలో నేలకు సమతలంగా ఏకీకృత నల్లరాతిపై స్వామి భాసిల్లుతాడు. ఈ స్వరూపంపై తిరునామం, శంకుచక్రాలు తీర్చిదిద్ది ఉంటాయి. స్వామి స్వయంభువుగా ఈ శిలాకృతిగా ఆవిష్కారమయ్యాడు. మూల విరాట్కి దిగువన రాతితో తీర్చిదిద్దిన అనంత పద్మనాభస్వామి మూర్తి భాసిల్లుతుంది. ఈ అర్చామూర్తికి అభిషేకాది వేడుకలు నిర్వహించుకుంటారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం వంటి ప్రణతులతో భక్తులు స్వామిని కొలుచుకుంటారు. పద్మనాభ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పద్మనాభ క్షేత్రంలో స్వామికి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాల్ని నిర్వహిస్తారు. వైష్ణవ సంబంధిత పర్వదినాల్ని విశేషంగా నిర్వహిస్తారు. విశేషించి భాద్రపద శుద్ధ చతుర్దశి అనగా అనంత చతుర్దశి, కార్తీక మాస అమావాస్య నాడు జరిగే దీపోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. పద్మనాభంలో పాండవుల కొండ దిగువన కొండ పాదపీఠంలో శ్రీ కుంతి మాధవస్వామి శ్రీ భూనీల సమేతంగా వేంచేసి ఉంటాడు. ద్వాపరయుగంలో పాండవులు కొండపై అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి తరలి వెళ్లారు. ఈ తరుణంలో పాండవుల తల్లి కుంతీదేవి తమ కుమారుల అజ్ఞాతవాసానికి వెళ్లారని చింతాక్రాంతురాలై 5 క్షేత్రాలకు వెళ్లి పంచమాధవుల్ని ప్రతిష్ఠించింది. ఈ పంచమాధవ క్షేత్రాలలో పద్మనాభంలోని కుంతీమాధవ స్వామి ఆలయం 5వదిగా చెబుతారు. గోస్తనీ తీర వాసాయాం మాధవాయ మహాత్మనే శ్రీభూనీళా సమేత అనంత పద్మనాభాయ నమః. పద్మనాభం గ్రామంలో పాండవుల గుట్ట పాదపీఠంలో కుంతీ మాధవ స్వామి ఆలయం విలసిల్లుతోంది. గర్భాలయంలో స్వామి సుందరమూర్తిగా స్థానక భంగిమలో వేంచేసి ఉంటాడు. చతుర్భుజునిగా సంపూర్ణ రజత కవచాలంకృతుడై తేజరిల్లుతాడు. పైచేతిలో చక్రం శంఖువుని, క్రింది చేతులలో కుడిచేత గదని, ఎడమచేయిని అభయహస్తంగా స్వామి ప్రకటిస్తాడు. స్వామికి ఇరువైపులా శంఖచక్రాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. స్వామి చెంతనే శ్రీ భూనీళాదేవి మూర్తులు నిత్య పూజలందుకుంటాయి. మాధవస్వామి ఆలయ సమీపంలో లక్ష్మీదేవి దివ్య సన్నిధి ఉంటుంది. ఈ ఆలయం పక్కనే ఆళ్వార్ల దివ్య సన్నిధి ఉంటుంది. వైష్ణవ మతోద్ధారకులైన 12 మంది ఆళ్వార్ల మూర్తులు ఇక్కడ పూజలందుకుంటాయి. కుంతీ మాధవ స్వామి, భూనీళా గోద ఉత్సవమూర్తులు గర్భాలయ ముఖమంటపంలో ప్రత్యేకంగా కొలువు తీరి ఉంటాయి. ఎంతో అరుదైన మహిమాన్వితమైన దివ్యక్షేత్రం పద్మనాభం. కొండపైన అనంతుణ్ణి, కొండ కింద మాధవుణ్ణి భక్తులు ఏకకాలములో దర్శించుకుని తరిస్తారు.
పంచమాధవ క్షేత్రాలలో పద్మనాభ క్షేత్రం 5వది. 5 క్షేత్రాలలో కుంతీదేవి పంచమాధవుల్ని ప్రతిష్ఠించింది. కాశీలో బిందుమాధవ స్వామి, ప్రయాగలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందర మాధవ స్వామి, పద్మనాభంలో కుంతీ మాధవ స్వామి ఆలయాలుగా ఇవి వర్ధిల్లుతున్నాయి. పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామిని శ్రీకృష్ణుని కోరిక మేరకు అతని మేనత్త అయిన కుంతీదేవి ప్రతిష్ఠించింది. తన పేరుకు ముందుగా నీ పేరు పెట్టమని కుంతికి శ్రీకృష్ణుడే చెప్పినట్లు స్థల పురాణ కథనం. అందువల్లే ఈ స్వామి కుంతీ మాధవ స్వామి అయ్యాడు. పద్మనాభంలో నెలకొన్న అనంత పద్మనాభ స్వామి, కుంతీ మాధవ స్వామి వార్లను దర్శిస్తే సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి, నాగదోషాలు నివారితమవుతాయి, అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలు చేకూరతాయని భక్తుల నమ్మకం. ధర్మరాజు అడిగిన ఒక ధర్మ సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: అనంతుడంటే నేనే. పగలు, రాత్రి, దిన, వార, పక్ష, మాస మొదలైన కాలస్వరూపం నేనే. ఇలా స్వరూపుడైన కాలపురుషుడే అనంత పద్మనాభుడు. అతన్ని పూజిస్తే కాలపురుషుణ్ణి ఆరాధించినట్టే అని పేర్కొన్నాడు. అలాంటి కాలస్వరూపుడైన అనంతుణ్ణి సదా ప్రార్థిద్దాం. కాలాన్ని ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండేలా అనుగ్రహించమని వేడుకుందాం.